హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్ లో భాగంగా ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ సంబంధించి మనం నేర్చుకుంటున్నాము. ఇందులో భాగంగా వెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ ఇస్ ఫిల్డ్ విత్ ఎ మీడియం ఆఫ్ థిక్నెస్ టీ హ్యావింగ్ డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్ కే. సో మనకి డిస్టెన్స్ లో టీ థిక్నెస్ ఉన్నటువంటి మెటీరియల్ కనుక యూజ్ చేసినట్లయితే అప్పుడు కెపాసిటెన్స్ ఎంత అవుతుందంటే C ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఏ బై డి మైనస్ టీ ఇంటూ 1-1/k అవుతుంది. మైనస్ టీ ఇంటూ 1-1/k అవుతుంది అనమాట. ఇక్కడ ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ప్లేట్స్, డి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్, ఎప్సిలాన్ నాట్ అంటే పర్మిటివిటీ ఆఫ్ ద మీడియం, టీ అంటే మనం ఏదైతే ఇంట్రడ్యూస్ చేసామో ఆ మీడియం యొక్క థిక్నెస్, కే అంటే డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్. ఒకవేళ ఈ మెటల్ ప్లేట్ కనుక మనం ఉపయోగిస్తే, అంటే డైఎలెక్ట్రిక్ సబ్స్టెన్స్ కాకుండా మెటల్ ప్లేట్ ని కనుక మనం ఉపయోగిస్తే అప్పుడు కెపాసిటెన్స్ ఏమవుతుందంటే C ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఏ బై డి మైనస్ టీ అవుతుంది మెటల్ ప్లేట్ ఉపయోగించినప్పుడు. సో ఇవి రెండు కూడా మనకి ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనమాట. మనకి ఎగ్జామినేషన్ లో ఈ ప్రాబ్లమ్స్ మీద ఈ ఫార్ములాస్ ఉపయోగించి ప్రాబ్లమ్స్ మనకి వస్తూ ఉంటాయి అన్నమాట.